ఇవన్నీ ఆయనకున్నాయి మనతో ఉండటానికి. మనం సంపూర్ణ సిద్ధి పొంది యేసయ్య రాకడకు రెడీ అయి సంఘమంతా ఎత్తబడేంత వరకు పరిశుద్ధాత్ముడు భూమి మీద మనందరితో కూడా పనిచేస్తున్నాడు. మనలో పనిచేస్తున్నాడు, మనతో కలిసి దేవుని పనిచేస్తున్నాడు. ఆదరణకర్తను గురించి ఎప్పుడూ కూడా అనుభవానికే పరిమితం కావద్దు. ఆరాధన జరిగేటప్పుడు కాసేపు పులకించిపోతే ఆత్మను పొందేశాను అనే భ్రమలో ఉండొద్దు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో. అర్థమైందా? జస్ట్ పులకించినోళ్ళు, ఏమండి, జలధరించినోళ్ళు కాదు. ఆయన ఒక వ్యక్తి. ఆయన నీతో మాట్లాడతాడు, నీకు బోధిస్తాడు, నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఏది చేయాలో చెప్తాడు, ఏది చేయొద్దో చెప్తాడు. ఆ వ్యక్తి అనేవాడు ఒకడు ఉన్నాడని రోజు నువ్వు గుర్తుపట్టగలిగితే ప్రతిరోజు ముందు ఆయనతో టైం స్పెండ్ చేస్తావు, ఆయనతో సమయం గడిపి ఆ తర్వాత నీ దైనందిన కార్యక్రమాల్లోకి వెళతావు. ఆయన ఉన్నాడని ఎరక్కపోతేనే మిగిలిన కార్యక్రమాలన్నీ చేసి ఎప్పుడో దేవుడు అంటావు. అలా కాకుండా అసలు ఆయన ఒకడు ఉన్నాడు, ప్రతిరోజు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తాడు, తండ్రితో మాట్లాడడానికి, యేసయ్యతో వ్యవహరించడానికి నడిపిస్తాడు.